రాష్ట్రంలో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్టు యునైటెడ్ బ్రెవరేజెస్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ నెల 8వ తేదీన నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటన చేసిన యూబీఎల్ బీర్ల సరఫరా పునరుద్ధరిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల చెల్లింపు పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూబీఎల్ వివరించింది. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. కింగ్ ఫిషర్ తో పాటు మరో 7 బ్రాండ్లకు చెందిన బీర్ల సరఫరా ఆగిపోయింది. దీంతో కొరత ఏర్పడిందని భావించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. అదేవిధంగా యూబీఎల్ ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గిందని కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు యూబీఎల్ యాజమాన్యం మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. అంతేకాకుండా త్వరలోనే బకాయిల చెల్లింపులతో పాటు ధరల పెంపు పైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇరుపక్షాల మధ్య అంతర్గత ఒప్పందం మేరకు తాము బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు యూబీఎల్ చెప్పుకొచ్చింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. బీర్ ధరలో 70% పన్నులే ఉన్నాయని యునైటెడ్ బ్రెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ అంటోంది. ప్రభుత్వం తమకు దాదాపు 702 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీ కోరితే స్పందించడం లేదని కంపెనీ ఆరోపిస్తోంది. ఈ ధరలతో గిట్టుబాటు కావడం లేదని, ఫలితంగా భారీ నష్టాలు వస్తున్నాయని, తాము ఉత్పత్తిని ఆపేస్తామని కంపెనీ ప్రకటించింది. ఆ తర్వాత ఆపేసినట్టు తెలిపింది. ఇటీవలే పండుగ సీజన్లో పెద్ద ఎత్తున బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే వేసవి కాలంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు కూడా జరిగాయి. అందుకే కంపెనీ కూడా మార్కెట్ని కోల్పోయి మళ్లీ సాధించుకోవడం కష్టమని ఆలోచించి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు సరఫరా నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో మద్యం ధరల పెంపు అంశంపైన హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో యూబీఎల్ సరఫరాను పునరుద్ధరించింది.